Hi, my name is Gopi. Python topics, control structures, if, elif, else. For example, age equal to 25. If age less than or equal to 18, colon, print of minor, elif, age greater than or equal to 18, and age less than or equal to 16, colon, print of adult, else, colon, print of senior citizen. If conditioning, if age equal to 25, if age less than or equal to 18, 18 కన్నా తక్కువ ఏజ్ ఉన్నట్లయితే దానికి మైనర్ అని చూపించు. ఈలిఫ్ అంటే ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 అండ్ ఏజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 16. 18 కన్నా ఎక్కువ మరియు 60 కన్నా తక్కువ ఉంటే అడల్ట్ అని ప్రింట్ చేయి అని చెప్తున్నాను. ఎల్స్ ప్రింట్ ఆఫ్ సీనియర్ సిటిజన్. 60 కన్నా ఎక్కువ ఉంటే సీనియర్ సిటిజన్ అని ప్రింట్ చేయాలి. పద్దెనిమిది కన్నా తక్కువ అంటే ఉదాహరణకి 15 ఉంటే మైనర్ అని చూపించు. 17 అంటే మైనర్ అని చూపించు. ఎల్స్ ఇఫ్ గ్రేటర్ దాన్ 18 అండ్ లెస్ దాన్ 16. 19 నుంచి 18 నుండి 60 ఉంటే అడల్ట్ అని చూపించు. 65 ఏజ్ 65 ఉంటే సీనియర్ సిటిజన్ అని ప్రింట్ చేయి అని చెప్తున్నాను. ఇక్కడ ఇఫ్లో కండిషను ట్రూ కాకపోతే ఈలిఫ్ అంటే ఎల్సిఫ్ని ఈలిఫ్ అని రాసుకుంటాము. లూప్స్లో ఫర్ లూప్, వైల్ లూప్ అని ఉంటాయి. లూప్స్ ఎందుకంటే కంటిన్యూగా వాల్యూస్ని ఇటరేట్ చేయడానికి లూప్స్ అని వాడతాము. ఫర్ లూప్ అంటే వాల్యూ ఫర్ లూప్ అనేది సీక్వెన్స్లో ఇటరేట్ చేయడానికి మరియు కోడ్ని ఎగ్జిక్యూట్ చేయడానికి కోడ్లో ఉన్న ప్రతి వాల్యూని ఎగ్జిక్యూట్ చేయడానికి ఫర్ లూప్ అనేది వాడతాము. వైల్ లూప్ ఎందుకంటే ఒక కండిషన్ అనేది కంటిన్యూ ట్రూ అయ్యేంత వరకు రిపీటెడ్గా జరుగుతూ ఉంటుంది. దానికి వైల్ లూప్ వాడతాం, యూజ్ చేస్తాము. ఉదాహరణకి ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 5. రేంజ్ ఆఫ్ 5 అంటే 0 నుంచి 4 అంటే ఐ ఈక్వల్ టు 0. ఐ 0 నుంచి 4 వరకు వాల్యూస్ని ప్రింట్ చేస్తుంది. ప్రింట్ ఆఫ్ ఐ అంటే ఐని ప్రింట్ చేస్తుంది. ఐ అంటే రేంజ్ ఆఫ్ 5. రేంజ్ ఆఫ్ 5 అంటే 0 నుంచి 4 వరకు. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 5 ప్రింట్ ఆఫ్ ఐ. బ్రేక్ అండ్ కంటిన్యూ. బ్రేక్ అంటే ఒక లూప్ని బ్రేక్ చేయటం.
ఉదాహరణకి ఫర్ I in range of 10 colon if I is equal to 5 colon బ్రేక్ స్టాప్ ది లూప్. అంటే ఇక్కడ లూప్ ని స్టాప్ చేస్తుంది. బ్రేక్ అంటే ప్రింట్ ఆఫ్ 5 5ని ప్రింట్ చేయబడుతుంది. అంటే రేంజ్ ఆఫ్ 10 అంటే 0 నుంచి 9 వరకు వేస్తుంది. ఇఫ్ I ఈజ్ ఈక్వల్ టు 5 అంటే ఇక్కడ బ్రేక్ చేస్తుంది. ఇక్కడ లూప్ ని బ్రేక్ చేస్తున్నాం. ప్రింట్ ఆఫ్ 5 5ని ప్రింట్ చేయబడుతుంది. అప్పుడు ఏంటంటే 0 నుంచి 4 వరకు వాల్యూస్ మాత్రమే ప్రింట్ చేస్తుంది. కంటిన్యూ అంటే ఎక్కడైతే లూప్ స్టాప్ అయిందో అక్కడి నుంచి మిగిలిన వాల్యూస్ ని ప్రింట్ చేయాలని చెప్తుంది. అంటే 0 ట్రై ఎక్సెప్ట్ బ్లాక్. ట్రై ఎక్సెప్ట్ బ్లాక్ ఈజ్ ఫర్ హ్యాండ్. ట్రై ఎక్సెప్ట్ బ్లాక్ అనేది ఎర్రర్స్ ని హ్యాండిల్ చేయడానికి ఉపయోగిస్తాము. ఉదాహరణకి ట్రై కాలన్ రిజల్ట్ ఈక్వల్ టు 10/0. అంటే 0తో ఏ వాల్యూని డివైడ్ చేయలేము. ఎక్సెప్ట్ 0 డివిజన్ ఎర్రర్. ప్రింట్ ఆఫ్ cannot divide by 0. 0 ద్వారా డివైడ్ చేయలేము. ఫంక్షన్స్ అలో కోడ్ రీయూజబిలిటీ. ఫంక్షన్స్ లో కోడ్ని రీయూజబుల్ చేయడానికి ఫంక్షన్స్ అలో చేస్తాయి. డెఫ్ యాడ్ ఆఫ్ ఏ కామన్ డి. డెఫ్ అనే ఇండెంటేషన్ ద్వారా యాడ్ ఆఫ్ ఏ కామన్ బిని యాడ్ చేస్తాం. రిటర్న్ ఏ ప్లస్ బిని రిటర్న్ చేయి. ప్రింట్ ఆఫ్ యాడ్ ఆఫ్ 5, 10. సో 5 + 10ని ఇది ప్రింట్ చేస్తుంది. ప్రింట్ చేస్తుంది. ఇఫ్ ఏజ్ లెస్ దాన్ 18 ఇట్ అసైన్స్ ఇది 18 వాల్యూని అసైన్ చేస్తుంది. ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 18 అండ్ ఏజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 16 అనేది 18 ఏజ్ వాల్యూని అసైన్ చేస్తుంది. మరియు 60 కన్నా తక్కువ ఉన్న వాల్యూని అసైన్ చేస్తుంది. దానికి అడల్ట్ అని ప్రింట్ చేస్తుంది. థ్యాంక్ యూ.